హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దిశను మార్చి ఉత్తర భారతదేశ దిశగా కదలడంతో తెలుగు రాష్ట్రాల్లో రానున్నటువంటి 24 గంటల పాటు పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతాల వారీగా, జిల్లాల వారీగా ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, మాకు చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది. వివరాల్లోకి గనుక వెళ్ళినట్లయితే ఈ అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ వ్యాప్తంగా అతి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ఇవాళ ముఖ్యంగా నెల్లూరు, అదేవిధంగా తిరుపతి, చిత్తూరు ప్రాంతాల్లో భారీ వర్షాలు, కర్నూలు, అన్నమయ్య, పుట్టపర్తి, సత్యసాయి, కడప ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం ఉంటుంది. ఇక ఈ అల్పపీడనం అనేది ఉత్తర భారతదేశ దిశగా విస్తరించడంతో మనకి కోస్తా తీర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు నమోదు కానున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, ఏలూరు, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఐపోలవరం, బొబ్బిలి, బాపట్ల, కాకినాడ, గుంటూరు, రేపల్లె ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇకపోతే మనకి రాయలసీమ వ్యాప్తంగా కురిసే వర్షాలు తెలంగాణ జిల్లాల్లో కూడా నమోదు కానున్నాయి. డిసెంబర్ 17, 18, 19 తేదీల్లో అత్యధికంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షపాతం ఉంటుంది. రాయలసీమలోని చిత్తూరు, అదేవిధంగా దక్షిణ కోస్తాలోని నెల్లూరులో దాదాపుగా రికార్డు స్థాయి వర్షపాతానికి లోతట్టు ప్రదేశాలన్నీ జలమయమయ్యే అవకాశం కూడా ఉంది. తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుంది. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.